ఏపీలో కొనసాగుతున్న బంద్ కు మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ నేతల ఆందోళన. కామారెడ్డి బంద్ లో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాసేపట్లో కామారెడ్డి వెళ్లనున్న బండి సంజయ్ ఇంటి దగ్గర భారీగా పోలీసుల బందోబస్తు. విశాఖ గీతం కాలేజ్ దగ్గర అక్రమ నిర్మాణాల కూల్చివేత. భారీగా పోలీసుల మోహరింపు. చిత్తూరు జిల్లాలో రోడ్ షోలకు సిద్దమైన చంద్రబాబు. అనుమతి లేదంటున్న పోలీసులు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై టీ కాంగ్రెస్ సీరియస్. మొయినాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన టీపీసీసీ నేతలు. సంగారెడ్డి జిల్లా పోలీసులపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం. యాక్సిడెంట్ మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వని పోలీసులు. సత్యనాదెళ్లను కలిసిన మంత్రి కేటీఆర్. బిజినెస్ అండ్ బిర్యానీపై మాట్లాడమని మంత్రి ట్వీట్. వరంగల్లో మైనర్ బాలికపై 2 యువకుల అత్యాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు. 2 అరెస్ట్. యాదాద్రి జిల్లాలో 2 అమ్మాయిలను బంధించిన యువకుడు. యువకుని ఇంటిపై బంధువుల దాడి. బైక్లు దగ్ధం. నిందితుడు అరెస్ట్. బీబీఐటీ కాలేజ్ అమ్మాయిల ఫోటో మార్ఫింగ్ కేసులో నిందితుడు అరెస్ట్. పోలీసుల అదుపులో డేటా హ్యాక్ చేసిన ప్రదీప్. మాదాపూర్ ఎస్ఓటీ కానిస్టేబుళ్లపై దాడి. కత్తితో దాడి చేసిన హత్య కేసు నిందితుడు కరణ్ సింగ్. మహబూబాబాద్ జిల్లాలో మీటర్లు లేని విద్యుత్ కనెక్షన్లు తొలగింపు. రెణ్య తండాలో అధికారులపై తిరగబడ్డ గ్రామస్తులు. ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత. బీజేపీ ఆమ్ ఆద్మీ నినాదాలతో దద్దరిల్లిన సివిక్ సెంటర్. ముంబై ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 47 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్ స్వాధీనం. ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో దర్యాప్తు వేగవంతం. 6వ నిందితుడు కార్ ఓనర్ అరెస్ట్.